నా పేరు పద్మ. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ముహూర్తాల్లో బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఆన్లైన్ క్లాస్లో భాగంగా చెప్పుకోబోయే టాపిక్ బెంథామ్ హుకర్ వర్గీకరణ విధానము. బెంథామ్ హుకర్ వర్గీకరణ విధానము తెలుసుకోబోయే ముందు ఈ బెంథామ్ హుకర్ వర్గీకరణ విధానము అనేది ఫస్ట్ జార్జ్ బెంథామ్ మరియు సర్ జోసెఫ్ డాల్టన్ హుకర్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ వర్గీకరణ గురించి వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువగా మనము పెనిరోగ్రామ్స్ మొక్కలని ఉపయోగించడం జరిగింది. అయితే పుష్పించే మొక్కల సమూహాన్ని మనము పెనిరోగ్రామ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ పెనిరోగ్రామ్స్ని తీసుకున్నట్టయితే దీనిని ఎక్కువగా జెనీరా ప్లాంటారం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. అయితే ఇక్కడ డాల్టన్ హుకర్ ఇంగ్లాండ్లోని క్యూ నగరంలో రాయల్ బొటానికల్ గార్డెన్స్లో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఎవరు పనిచేసింది ఇక్కడ? డాల్టన్ హుకర్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త క్యూ అనే నగరంలో రాయల్ బొటానికల్ గార్డెన్లో డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ డాల్టన్ హుకర్ మన దేశంలో కలకత్తా నందు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSI బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. బెంథామ్ హుకర్ వర్గీకరణ తీసుకున్నట్టయితే ఇక్కడ సహజ వర్గీకరణ అని కూడా పిలవడం జరుగుతుంది. వీరి వర్గీకరణ డి కండోల్ అలాగే డి జెస్సు లిండర్ వర్గీకరణ పైన ఆధారపడి నిర్మించడం జరిగింది. అంటే వీళ్ళందరి వర్గీకరణ ఆధారంగా చేసుకొని మనకి ఇక్కడ బెంథామ్ హుకర్ వర్గీకరణని వర్గీకరించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వర్గీకరణ మన దేశం అనుసరించడం జరుగుతుంది. ఎందుకంటే బెంథామ్ హుకర్ వర్గీకరణ అనేది కేవలము పుష్పించే మొక్కల గురించి మాత్రమే. పుష్పించే మొక్కల సమూహాన్ని ఏమన్నాము? పెనిరోగ్రామ్స్ అని పిలిచినాము. అయితే ఈ పుష్పించే మొక్కల సమూహం గురించి మాత్రమే వర్గీకరించడం జరిగింది. అయితే పుష్పించే మొక్కలు ఇక్కడ 97,205 జాతులు అనేవి ఉన్నాయి. 97,205 జాతులు, 202 కుటుంబాలు, 3 విభాగాలు, అలాగే 3 ఉపవిభాగాలు, 21 శ్రేణులు, 25 సమూహాలు, 165 ద్విదళ బీజాలు, అలాగే 34 ఏకదళ బీజాలు, అలాగే 3 వివృత బీజాలుగా కూడా వర్గీకరించడం జరిగింది. పుష్పించే మొక్కలన్నింటిలో కూడా 97,205 జాతులు ఉన్నాయి. అలాగే 202 కుటుంబాలు, 3 విభాగాలు, 3 ఉపవిభాగాలు, 21 శ్రేణులు, అలాగే 25 సమూహాలు, 165 ద్విదళ బీజాలు, 34 ఏకదళ బీజాలు, 3 వివృత బీజాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ వర్గీకరణలో తీసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా బెంథామ్ హుకర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు పుష్పించే మొక్కలని ఫస్ట్ 3 తరగతులుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ ద్విదళ బీజాలు డికోటైలెడాన్స్, రెండవది వచ్చేసి వివృత బీజాలు, వీటిని మనము జిమ్నోస్పోమ్స్ అంటాము. తర్వాత వచ్చేసి మూడవది ఏకదళ బీజాలు, వీటిని మోనోకోటైలెడాన్స్ అని కూడా పిలుస్తాము. ఫస్ట్ ద్విదళ బీజాలు. ద్విదళ బీజ మొక్కలు ఏవైతే ఉంటాయో ఇవి పిండంలో 2 బీజదళాలు కనుక ఏర్పడితే వీటిని ద్విదళ బీజాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఎక్కువగా ఈ ద్విదళ బీజాలలో మనకి తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. అలాగే పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. పుష్పాలు అనేవి చతుర్భాగయుతంగా ఉంటాయి. ద్విదళ బీజాలలో పరిపత్రాల యొక్క స్వభావాన్ని బట్టి మనకి 3 ఉపతరగతులుగా విభజించడం జరిగింది. ద్విదళ బీజాల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయాలి. అంటే ద్విదళ బీజ మొక్కలు అనేవి పిండంలో గనక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 బీజదళాలు అనేవి ఏర్పడతాయి. అలాగే వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. అలాగే పత్రాలలో తీసుకున్నట్టయితే ఈనెల వ్యాపనము అనేది జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. పుష్పాలు అనేవి చతుర్భాగయుతము లేదా 4 భాగాలుగా లేదా 5 భాగాలుగా, చతుర్భాగయుతము లేదా పంచభాగయుతంగా ఉండడం జరుగుతుంది. ద్విదళ బీజాలను యొక్క పరిపత్రాలను బట్టి మనము వీటిని 3 ఉపతరగతులుగా విభజించడం జరిగింది. ఫస్ట్ది పాలిపెటాలే, రెండవది వచ్చేసి గాము పెటాలే, థర్డ్ వన్ వచ్చేసి మోనోక్లామిడే. పాలిపెటాలేలో తీసుకున్నట్టయితే పరిపత్రాలు అనేవి 2 వలయాలలో, పరిపత్రాలు అనేవి మామూలుగా 2 వలయాలలో అమరి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆకర్షక పత్రాలు అనేవి అసంయుక్తంగా ఉంటాయి. పాలిపెటాలేలో కనుక తీసుకున్నట్టయితే అండాశయం స్వభావాన్ని బట్టి వీటిని 3 శ్రేణులుగా విభజించడం
జరిగింది. ఫస్ట్‌ది వచ్చేసి థాలమీ ఫ్లోరే, రెండవది వచ్చేసి డిస్క్లీ ఫ్లోరే, మూడవది వచ్చేసి క్యాలసీ ఫ్లోరే. ఈ థాలమీ ఫ్లోరేలో తీసుకున్నట్టయితే థాలమీ ఫ్లోరేలో అండకోశాదస్థిత పుష్పాలు, అండానికి పైభాగంలో పుష్పాలు అనేవి ఉండడం జరుగుతుంది. పుష్పంలో తీసుకున్నట్టయితే పుష్పాసనం అనేది కుంభాకారంగా ఉండి పుష్పాసనం యొక్క అగ్రభాగంలో అండకోశం అనేది అమర్చబడి ఉంటుంది. మిగిలిన పుష్పాలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క పుష్ప భాగాలు అనేవి రక్షక పత్రాలు లేదా ఆకర్షక పత్రాలు లేదా అండకోశము యొక్క పీఠ భాగంలో, అంటే కింది భాగం, పీఠ అంటే ఇక్కడ ఏ భాగంలో ఉంటుంది, కింది భాగంలో ఉంటుంది కాబట్టి పీఠ భాగంలో అమరి ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పుష్పంలో తీసుకున్నట్టయితే అండాశయం అనేది ఊర్ధ్వ అండాశయంగా ఉంటుంది. థాలమీ ఫ్లోరేలో తీసుకున్నట్టయితే శ్రేణి రనైలిస్ క్రమంతో ప్రారంభమయ్యి మాల్వేలిస్ క్రమంతో అంతమవుతుంది. అలాగే ద్విదళ బీజాలలో కనుక తీసుకున్నట్టయితే రనన్క్యులేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఏవైతే ఉంటాయో అత్యంత ఆదిమమైన మొక్కలుగా కూడా మనం చెప్పుకోవచ్చును. రెండవది వచ్చేసి డిస్క్లీ ఫ్లోరే. ఫస్ట్ థాలమీ ఫ్లోరే, సెకండ్ వన్ వచ్చేసి డిస్క్లీ ఫ్లోరే. ఈ డిస్క్లీ ఫ్లోరేలో తీసుకున్నట్టయితే ఇక్కడ పర్యండకోశ పుష్పాలు అనేవి ఉంటాయి. పుష్పంలో పుష్పాసనము అనేది పుటాకారం అంటే షేప్ అంటాం కదా, పుటాకారంగా ఉండడం జరుగుతుంది. పుష్పాసనం యొక్క మధ్య భాగంలో అండకోశము అనేది ఉంటుంది. అలాగే మిగిలిన పుష్ప భాగాలు ఏవైతే ఉంటాయో పుష్పాసనం అంచుల వెంట అమరి ఉండడం జరుగుతుంది. పుష్పంలో అండాశయము అనేది అర్ధ ఊర్ధ్వము లేదా అర్ధ నిమ్నముగా ఉండడం జరుగుతుంది. అలాగే డిస్క్లీ ఫ్లోరే శ్రేణికి చెందిన మొక్కలలో జిరానియేలిస్ క్రమంతో ప్రారంభమయ్యి జిరానియేలిస్ క్రమంతో ప్రారంభమయ్యి సాపిండేలిస్ క్రమంతో అంతం కావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాలసీ ఫ్లోరే. థాలమీ ఫ్లోరే ఫస్ట్ వన్, రెండవది వచ్చేసి డిస్క్లీ ఫ్లోరే, థర్డ్ వన్ వచ్చేసి క్యాలసీ ఫ్లోరే. ఈ క్యాలసీ ఫ్లోరేలో తీసుకున్నట్టయితే మనము ఇక్కడ క్యాలసీ ఫ్లోరే శ్రేణి యొక్క మొక్కలలో ఎక్కువగా అండకోశోపరిక పుష్పాలు అనేవి ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. పుష్పాసనము అనేది గిన్నె ఆకారంగా ఉంటుంది. గిన్నె లాంటి పుష్పాసనంలో మనకి ఈ గిన్నె ఈ విధంగా ఉంటుంది కదా, ఈ గిన్నె లాంటి పుష్పాసనం ఏదైతే ఉంటుందో ఈ పుష్పాసనంలో అండకోశము అనేది అమరి ఉండడం జరుగుతుంది. మిగిలిన పుష్ప భాగాలు ఏవైతే ఉంటాయో ఇవి అండాశయానికి పైభాగంలో అమరి ఉండడం జరుగుతుంది. ఇందులో తీసుకున్నట్టయితే అండాశయము అనేది మనకి నిమ్నముగా ఉంటుంది. నిమ్నము అంటే కింది భాగము, నిమ్నంగా ఉండడం జరుగుతుంది. క్యాలసీ ఫ్లోరేలో తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి రోజేలిస్ క్రమంతో ప్రారంభమయ్యి అంబెల్లి ఫెరేల్స్ క్రమంతో అంతం కావడం జరుగుతుంది. థాలమీ ఫ్లోరేలో ఏమన్నాం మనము, రనన్క్యులేసి కుటుంబంతో ప్రారంభమయ్యి మనకి ఇక్కడ ఇవి రనన్క్యులేసి క్రమంతో ప్రారంభమయ్యి ఇక్కడ మాల్వేలిస్ క్రమంతో అంతం కావడం జరుగుతుంది. డిస్క్లీ ఫ్లోరేలో తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, జిరానియేలిస్ క్రమంతో ప్రారంభమయ్యి ఇక్కడ మనకి సాపిండేలిస్ క్రమంతో అంతం కావడం జరుగుతుంది. క్యాలసీ ఫ్లోరేలో గనక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ రోజేలిస్ క్రమంతో ప్రారంభమయ్యి అంబెల్లి ఫెరేల్స్తో మనకి ఇక్కడ ఆ క్రమంతో అంతం కావడం జరుగుతుంది. ఇవంతా కూడా ద్విదళ బీజాలు ముఖ్యంగా 3 రకాలు అని చెప్పినాం. పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. రెండవది వచ్చేసి ఏంటి, వివృత బీజాలు. పాలిపెటాలే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గామోపెటాలేలో తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ పరిపత్రాలు అనేవి రెండు వలయాలలో పరిపత్రాలు అనేవి అమరి ఉండడం జరుగుతుంది. ఈ పరిపత్రాలని కనుక తీసుకున్నట్టయితే ఆకర్షక పత్రాలు, ఈ పరిపత్రాలు అనేవి 2 వలయాలలో ఉంటే ఈ ఆకర్షణ పత్రాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే సంయుక్తంగా ఈ విధంగా కలిసిపోయి సంయుక్తంగా ఉండడం జరుగుతుంది. గామోపెటాలేలో మనకి మొదటి శ్రేణి ఇన్ఫెరే. ఈ శ్రేణిలో ఉండే మొక్కలలో ఉండే పుష్పాలు అనేవి అండకోశోపరికంగా ఉండి ఇందులో నిమ్న అండాశయము అనేది మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ బెంతా మూకర్లు ఏం చేసిండ్రట అంటే పాలిపెటాల యొక్క శ్రేణుల యొక్క అమరికను మర్చిపోయి ఏం చేసిండ్రు అంటే పాలిపెటాలేలో ఉండే వర్గీకరణలో అండకోశాదస్థిత పుష్పాలు గల కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఈ కుటుంబాలని స్టార్టింగ్లో ఉండి అండకోశోపరిక పుష్పాలని
అండకోశోదస్థిత పుష్పాలను స్టార్టింగ్లో ఉంచారు, అండకోశోపరిక పుష్పాలని ఎండింగ్లో ఉంచడం జరిగింది. అంటే ఆపోజిట్గా ఉంచారు. గామోపెటాలో గనక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎన్ని శ్రేణులుగా విభజించారు అంటే ఇక్కడ 3 శ్రేణులుగా విభజించడం జరిగింది. ఇక్కడ మనకి ఇన్ఫెరే, హెటిరోమెరే, బైకార్పెల్లేటే. ఇన్ఫెరేలో కనుక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫెరే యొక్క శ్రేణిలో కనుక తీసుకున్నట్టయితే ఇన్ఫెరే శ్రేణిలో అండకోశోపరిక పుష్పాలు అనేవి ఉంటాయి. అలాగే అండాశయము అనేది నిమ్నముగా ఉండడం జరుగుతుంది. రూబియేలిస్, ఆస్టరేలిస్ మరియు కంపాన్యోలిస్ అనే 3 క్రమాలుగా వర్గీకరించడం జరిగింది. ఇందులో అత్యంత పురోగతి చెందిన కాంపోజిటే కుటుంబాన్ని మనకి గామోపెటాలే ఆరంభంలో అమర్చడం జరిగింది. ఇక్కడ రెండవది వచ్చేసి ఇన్ఫెరే ఫస్ట్ వన్, రెండవది వచ్చేసి హెటిరోమెరే. 2 లేదా అంతకంటే ఎక్కువ ఫలదళాలను కలిగి ఉండి ఊర్ధ్వ అండాశయం చూపే మొక్కలు అన్నింటినీ కూడా ఈ హెటిరోమెరే కుటుంబంలో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ ఈ శ్రేణి మొక్కలలో ఎక్కువగా కోశాదస్థిత పుష్పాలు అనేవి ఉంటాయి. ఈ శ్రేణిలో తీసుకున్నట్టయితే మనకి 3 క్రమాలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ది ఎరికేలిస్, రెండవది వచ్చేసి ప్రిమ్యూకేలిస్, మూడవది వచ్చేసి ఎబనేలిస్. ఈ 3 క్రమాలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫెరే, హెటిరోమెరే, మూడవది వచ్చేసి మనం బైకార్పెల్లేటే. ఈ బైకార్పెల్లేటే శ్రేణికి చెందిన మొక్కలు 2 ఫలదళాలని కలిగి ఉండడం జరుగుతుంది. కలిగి ఉండి ఊర్ధ్వ అండాశయం గల పుష్పాలు అనేవి ఇందులో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ పుష్పాలు అన్నీ కూడా అండకోశోదస్థిత పుష్పాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఇందులో ఎక్కువగా జెన్షియేలిస్ క్రమము నుండి లామినేలిస్ క్రమము వరకు ఉంటాయి. ఫస్ట్ ఏర్పడేది జెన్షియేలిస్ క్రమము. బైకార్పెల్లేటే క్రమంలో తీసుకున్నట్టయితే మనకి జెన్షియేలిస్ క్రమము నుండి మనకి లామినేలిస్ క్రమము వరకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫలదళాల సంఖ్య అనేది క్రమంగా క్షీణించిపోవడం అనేది ఈ బైకార్పెల్లేటే యొక్క ముఖ్య లక్షణం అని కూడా చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ గామోపెటాలే కుటుంబాల యొక్క అమరిక అనేది సహజంగా ఉన్నదని చెప్పినప్పటికీ కూడా రూబియేలిస్, అలాగే ఆస్టరేలిస్, అలాగే ఎబనేలిస్ వంటి ఆరంభ క్రమాలు ఏవైతే ఉంటాయో వీటిలో ఉండే సౌష్టవయుత పుష్పాలు అనేవి 5 కేసరాలతో ఉంటాయి. కానీ తర్వాత క్రమాలైన పర్సనేలిస్, లామియేలిస్ ఇలాంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి కుటుంబాలలో ఉండే పుష్పాలు అనేవి పాక్షిక సౌష్టవయుతంగా ఉంటాయి. పాక్షిక సౌష్టవయుతంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 4 లేదా 2 కేసరాలతో ఉండడం జరుగుతుంది. ఇలానే కాకుండా సౌష్టవయుత పుష్పాలు పాక్షిక సౌష్టవయుతంగా మారడం వలన కేసరాల సంఖ్య అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఇది బైకార్పెల్లేటే. నెక్స్ట్ వచ్చేసి మోనోక్లామిడే. మోనోక్లామిడోలో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ పరిపత్రాలు అనేవి అందులో 2 వలయాలలో అమరి ఉంటాయి. ఇందులో ఒకే వలయంలో అమరి ఉండడం జరుగుతుంది. మోనోక్లామిడేని కనుక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ మొత్తం 8 శ్రేణులను గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ 8 శ్రేణులలో ఫస్ట్ ఉపతరగతిని కనుక తీసుకున్నట్టయితే కార్వేంబ్రియే శ్రేణితో ప్రారంభమయ్యి ఆర్డైన్ అనామలై శ్రేణితో మనకి ఇక్కడ అంతం కావడం జరుగుతుంది. ఈ వర్గంలో తీసుకున్నట్టయితే మనకి చెప్పుకోదగిన మంచి లక్షణం ఏంటి అంటే ద్విలింగ పుష్పాలున్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఈ కుటుంబాలని ఆరంభంలో ఉంచి తర్వాత ఏకలింగ పుష్పాలు ఉన్న మొక్కలని మనకి ఇక్కడ చివరిగా అమర్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వివృత బీజాలు. మోనోక్లామిడే తర్వాత వివృత బీజాలు, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు, తర్వాత వివృత బీజాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వివృత బీజాలు అంటే ఏంటి? ఫస్ట్ నగ్న అండాలు కలిగి ఉండే మొక్కలు ఏవైతే ఉంటాయో ఈ మొక్కలను మనము వివృత బీజాలు అని కూడా అంటాం. అంటే అండానికి పైభాగంలో అండ కవచము అనేది ఉండదు. ఈ అండ కవచము ఉండని వాటిని మనము వివృత బీజాలు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ద్విదళ బీజాలు ఏకదళ బీజాలకు మధ్య స్థానంలో మనకి వివృత బీజాలను ఉంచారు. ద్విదళ బీజాల పైభాగంలో, ఏకదళ బీజాల కింది భాగంలో, మధ్య భాగంలో ఏముంటున్నాయి? ఇక్కడ మనకి వివృత బీజాలు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ వివృత బీజాలలో నగ్న అండాలు అనేవి ఉండడం అనేది ఇది ఆదిమమైన మొక్కల యొక్క ముఖ్య లక్షణం అని కూడా చెప్పుకోవచ్చును. వివృత బీజాలని ముఖ్యంగా మనకి
3 కుటుంబాలుగా గుర్తించిండ్రు. ఒకటి సైకడేసి, రెండవది వచ్చేసి కొనిఫెరేసి, మూడవది వచ్చేసి నీటేసి. వివృత బీజాలని ఎన్ని కుటుంబాలుగా గుర్తించిండ్రు అంటే 3. ఫస్ట్ సైకడేసి, రెండవది వచ్చేసి కొనిఫెరేసి, మూడవది వచ్చేసి మనకి ఇక్కడ నీటేసి. ఇక్కడ ఏకదళ బీజాలు ఫస్ట్. ఏకదళ బీజాలలో తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏకదళ బీజ మొక్కలలో పిండము అనేది ఒకే బీజదళాన్ని కలిగి ఉంటుంది. అలాగే పీచువేరు వ్యవస్థ ఉంటుంది. పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. త్రిభాగయుత పుష్పాలు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ద్విదళ బీజాలకి ఏకదళ బీజాలకు తేడా ఏంటి? ద్విదళ బీజ మొక్కలలో తీసుకున్నట్టయితే మనకి పిండంలో 2 బీజదళాలు ఉంటాయి. ఏకదళ బీజాలలో తీసుకున్నట్టయితే ఒకే బీజదళము అనేది ఉంటుంది. అందులో ద్విదళ బీజాలలో మనకి తల్లివేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఇక్కడ ఏకదళ బీజాలలో తీసుకున్నట్టయితే పీచువేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ద్విదళ బీజాలలో ఈనెల వ్యాపనము అనేది జాలాకార ఈనెల వ్యాపనము అనేది ఉంటుంది. అలాగే ఇందులో ఏకదళ బీజాలలో తీసుకున్నట్టయితే పత్రాలలో మనకి సమాంతర ఈనెల వ్యాపనము అనేది ఉంటుంది. పుష్పాలు అనేవి అందులో పంచభాగయుతము లేదా ద్విదళ బీజాలలో పుష్పాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే పంచభాగయుతము లేదా చతుర్భాగయుతంగా ఉండడం జరుగుతుంది. ఇందులో తీసుకున్నట్టయితే మనకి ఏకదళ బీజాలలో త్రిభాగయుత పుష్పాలు అనేవి ఉంటాయి. ఏకదళ బీజాలకి ద్విదళ బీజాలకి తేడా లేదు. అయితే ఏకదళ బీజాలను తీసుకున్నట్టయితే మనకి నేరుగా 7 శ్రేణులుగా విభజించడం జరిగింది. ఇందులో క్రమాలను మాత్రం ఇందులో గుర్తించడానికి వీలు కాలేదు, గుర్తించడానికి లేదు. మైక్రోస్పెర్మేలో తీసుకున్నట్టయితే మైక్రోస్పెర్మే శ్రేణిలో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ గ్లూమేటాతో అంతమవడం, మైక్రోస్పెర్మే శ్రేణితో ప్రారంభమయ్యి గ్లూమేటాతో అంతం కావడం జరుగుతుంది. ఫస్ట్ది మనకి మైక్రోస్పెర్మే. ఈ మైక్రో అంటేనే సూక్ష్మము అని కూడా చెప్పుకోవచ్చును. చాలా చిన్నదిగా మైక్రో అంటే సూక్ష్మ విత్తనాలు ఉన్నవి ఏవైతే ఉంటాయో వీటి అన్నింటినీ కూడా మనకి ఇక్కడ మైక్రోస్పెర్మేలో ఉంచడం జరిగింది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్కిడేసి కుటుంబ మొక్కలు. ఇవి బాగా అభివృద్ధి చెందిన కుటుంబానికి చెందిన మొక్కలు కాబట్టి ఈ శ్రేణిలో ఉన్న మొక్కలన్నింటినీ కూడా మనకి ఇక్కడ మైక్రోస్పెర్మే శ్రేణిలో అంటే ఈ మొక్కలన్నింటినీ కూడా అంటే సూక్ష్మ విత్తనాలు ఉన్న ఏ మొక్కలైనా సరే ఎందులో చేర్చిండ్రు అంటే మైక్రోస్పెర్మే శ్రేణిలో ఇక్కడ చేర్చడం జరిగింది. రెండవది వచ్చేసి అపోగైనే. ఈ అపోగైనే ఏంటి? అండాశయం అనేది నిమ్నంగా ఉంటుంది. మొదటిది తీసుకున్నట్టయితే 2 శ్రేణులలో మనకి ఇక్కడ అండకోశోపరిక పుష్పాలు అనేవి ఉంటాయి. వీటిని మామూలుగా తీసుకున్నట్టయితే ఏకదళ బీజాలకి చివరిగా ఉంచడం జరిగింది. మూడవది వచ్చేసి ఏంటి? కొరినేరియే. ఈ కొరినేరియేలో తీసుకున్నట్టయితే 3వ శ్రేణి అయిన కొరినేరియేలో తీసుకున్నట్టయితే అండకోశాదస్థిత పుష్పాలు అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? లిలియేసి కుటుంబానికి చెందిన మొక్కలు కొరినేరియాకి ఎగ్జాంపుల్. 4వది వచ్చేసి ఏంటి? క్యాలిసినే. ఈ క్యాలిసినేలో తీసుకున్నట్టయితే దీనిలో పరిపత్రాలు అనేవి రక్షక పత్రాల మాదిరిగా ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి పామే కుటుంబానికి చెందిన మొక్కలు. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూడిఫ్లోరే. ఈ న్యూడిఫ్లోరేలో తీసుకున్నట్టయితే ఇక్కడ దీనిలో పుష్పాలు అనేవి పరిపత్ర రహితంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అపోకార్పే. ఈ అపోకార్పేలో తీసుకున్నట్టయితే దీనిలో ఫలదళాలు అనేవి అసంయుక్తంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూమేసీలో తీసుకున్నట్టయితే పరిపత్రాలు అనేవి క్షీణించి చూడడానికి మనకి పొలుసులుగా లాగా రూపాంతరం చెంది ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రామినీ కుటుంబానికి చెందిన మొక్కలు. పొలుసులు గల పరిపత్రాలని మనము లాడిక్యూల్స్ అని కూడా అంటాం. పొలుసులు గల పరిపత్రాలను ఏమంటాం? లాడిక్యూల్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రామీణ కుటుంబానికి చెందిన మొక్కలు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బెంతామ్ హూకర్ వర్గీకరణలో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా ఉన్నాయి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే వర్గీకరణలో ప్రతిభలు ఉన్నాయి, అలాగే లోపాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. బెంతామ్ హూకర్ వర్గీకరణలో ఫస్ట్ మనం ప్రతిభలని గనక చూసినట్టయితే ఇక్కడ బెంతామ్ మరియు హూకర్ పుష్పాల యొక్క లక్షణాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. అలాగే వర్గీకరణ విధానంలో ఒకటి కంటే ఎక్కువ లక్షణాలను పరిగణించడం జరిగింది. మూడవది వచ్చేసి బాగా పరిణతి చెందిన ఏకదళ బీజాలను చివర్లో ఉంచడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ డి కండోల్ తన వర్గీకరణని వివృత బీజాలను ద్విదళ బీజాలతో కలిపి వేయడం జరిగింది. అయితే ఇక్కడ బెంతామ్ హూకర్ వర్గీకరణలో తీసుకున్నట్టయితే ఇక్కడ వివృత బీజాలను ప్రత్యేక వర్గంగా గుర్తించి
ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు మధ్యన ఉంచడం జరిగింది. అంటే వివృత బీజాలని ద్విదళ బీజాలకి ఏకదళ బీజాలకి మధ్యలో ఉంచడం దీని యొక్క ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చును. ఇదే కాకుండా కుకుర్బిటేసి అంబెల్లిఫెరే కుటుంబానికి చెందిన మొక్కలు పాలిపెటాలే యొక్క చివరన అమర్చడం జరిగింది. పాలిపెటాలే తర్వాత ఇక్కడ మనకి పాలిపెటాలే తర్వాత గామోపెటాలేని చేర్చడం జరిగింది. అలాగే గామోపెటాలేలో బైకార్పెల్లేట్ని ముందుగా అమర్చడం జరిగింది. అలాగే ఏకదళ బీజాలలో గ్రామీణ కుటుంబాన్ని చిట్ట చివరిగా ఉంచడం జరిగింది. ద్విదళ బీజాలలో తీసుకున్నట్టయితే వివాదాస్పదమైన కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఏది ఆర్డైన్స్ అనామలై శ్రేణిలో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతిభలు అని చెప్పొచ్చు, మెరిట్స్ అని కూడా. అయితే మెరిట్సే కాకుండా ఈ బెంథామ్ హూకర్ వర్గీకరణలో మనకి ఇక్కడ డీమెరిట్స్ కూడా ఉన్నాయి, లోపాలు కూడా ఉన్నాయి. వివృత బీజాలను ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు మధ్యన ఉంచడము అనేది అతి ముఖ్యమైన లోపము అని కూడా చెప్పడం జరిగింది ఇందులో. ఇవే కాకుండా పరిణతి చెందిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఈ పరిణతి చెందిన కుటుంబాలు ఏంటి ఇక్కడ ఆస్టరేసి కానీ ఆర్కిడేసి కుటుంబాలకి ఎక్కువ స్థానం అనేది ఇవ్వలేరు. వీటికి ఎక్కువ స్థానం అనేది అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఇలాంటి మొక్కలకి. ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కలకు కానీ ఆర్కిడేసి కుటుంబానికి చెందిన మొక్కలకు కానీ ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. వీటికి ఇవ్వకుండా మామూలుగా వీటికి ఇవ్వడం జరిగింది. అలాగే ఒకే లక్షణం ఆధారంగా మోనోక్లామిడీని వర్గీకరించడం జరిగింది. అలాగే పాలిపెటాలైలో తీసుకున్నట్టయితే అండకోశ దర్శిత పుష్పాలు గల కుటుంబాలను ఆరంభంలోను, అండకోశ పరిక పుష్పాలను చివరిలో ఉంచడం జరిగింది. అలాగే మోనోక్లామిడే ఏకదళ బీజాలలో క్రమాలను తొలగించడము, శ్రేణులతో కుటుంబాలను ప్రత్యక్షంగా చేర్చడం జరిగింది. అలాగే దగ్గర సంబంధం గల లిలియేసి అమరిల్లేసి కుటుంబాలను వేరువేరు శ్రేణులుగా ఉంచడం జరిగింది. ఇదంతా కూడా మనకి బెంథామ్ హూకర్ వర్గీకరణలోని ప్రతిభలు మరియు లోపాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఇవే కాకుండా మనకి బెంథామ్ హూకర్ యొక్క చార్టుని గనక మనము పరిశీలించినట్టయితే బెంథామ్ హూకర్ చార్టుని గనక ఫస్ట్ పుష్పించే మొక్కలను ఉంచడం జరిగింది. ఈ పుష్పించే మొక్కల ఆధారంగానే మనకి పుష్పించే మొక్కల ఆధారంగానే మనకి పెనిరోగ్రామ్స్ ఫస్ట్ పెనిరోగ్రామ్స్ని 3 తరగతులుగా విభజించిండు. ద్విదళ బీజాలు, వివృత బీజాలు మరియు ఏకదళ బీజాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఇవే కాకుండా మనకి ఈ ద్విదళ బీజాలలో ఉపతరగతులు పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. ఈ పాలిపెటాలేలో తీసుకున్నట్టయితే ఇందులో 3 శ్రేణులు అనేవి ఉన్నాయి. థెలమిఫ్లోరే, డిస్క్లిఫ్లోరే, క్యాలిసిఫ్లోరే అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే గామోపెటాలేలో తీసుకున్నట్టయితే ఇన్ఫెరే, హెటిరోమెరే, బైకార్పెల్లేటేని తీసుకోవడం జరిగింది. అలాగే మోనోక్లామిడేలో కనుక తీసుకున్నట్టయితే మనకి జెన్షియేరిస్ క్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో వివృత బీజాలలో సైకడేసి, కొనిఫెరేసి, నీటేసి కుటుంబాలను తీసుకోవడం జరిగింది. అలాగే ఏకదళ బీజాలలో మైక్రోస్పెర్మేని ముందుగా, తర్వాత గ్లూమేసీని చివరిగా తీసుకోవడం జరిగింది. మైక్రోస్పెర్మే, అపోగైనే, కొరినేరియే, క్యాలిసినే, న్యూడిఫ్లోరే, అపోకార్పే, గ్లూమేసి కుటుంబాలను చివరిగా తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇందులో ప్రతిభలు, లోపాలు కూడా ఉంచడం జరిగింది. ఇది బెంథామ్ హూకర్ వర్గీకరణ అని కూడా చెప్పుకోవచ్చును. థ్యాంక్ యూ.